ప్రియ పరలోకపు తండ్రి, మహేశ్వర రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీ వందనాలు స్తోత్రాలైనా. ఇదిగో నా ప్రభా, ఉదయకాల సమయంలోనైనా గడిచిన దినాలన్నిటిలో మీరు మాతో ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల నుంచినైనా ఈ పరిశుద్ధ మండలాల ద్వారానే మేము ఆచరించేవారిగా ఉన్నాము. కానీ నాయనా అయ్యా, ఇది మా జీవితంలో మేము నెమరు వేసుకోలేకపోతున్నాము నైనా, మేము ఆ విధంగా ఉండలేకపోతున్నాం దేవా. దాంతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఉదయకాల సమయంలోనైనా మా చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవన బిడ్డలు అందరినీ సన్నిధానంలో ఉన్నారు తండ్రి. వారందరూ నా ప్రభా శక్తికి మించిన ప్రయాణం ఉందయా. ఈ శక్తికి మించిన ప్రయాణంలో ఆకాశానికి ఆజ్ఞాపించండి అయా. ఇదిగోనైనా మేఘ స్తంభమై మా బిడ్డలు మీరు ఆవరింపు చేయండి. ఆత్మను మీరు మా అందరికీ సహాయం చేయండి. తెలియని వారికి మిమ్మల్ని గురించిన వార్తలైనా మేమందరము కూడా తెలియపరచుటకు మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని అభిషేకించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఏ దుష్టుడు, అపవాది, చీకటి క్రియలు, అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చెడ్డ కార్యములు ఏవి నేను పని చేయకుండా ఎవరిలోకి కూడా నేను అట్టి నేను ఆలోచన రాకుండా నా ప్రభా మీ సమాధానమైన జోడును అలా నెమ్మదితో కూడిన ఆత్మను మీరు మా అందరికీ దయచేసిన మాతో మీరుండి, మాలో మీరుండి, మా బిడ్డల యొక్క అరికాళ్ళైనా మీరు బలపరిచి నర్ణాలకి, ఎముకలకి, మంగులకి, కండరాలకు, ఉదరములకి, శరీరములు అమర్చబడిన ప్రతి అవయవులకు మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ప్రవహింప చేసిన వేడి వల్ల గంతులు వేస్తూ మిమ్మల్ని కూర్చున్న వార్త ప్రకటించేవారు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని అయ్యా వెళుతున్నాం కదా ప్రభావ. మీ నామాన్ని ఘనత కొరకే ఈ కార్యములు జరగాలని కృపను సహాయం చేయమని యేసు శక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని.
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా కరుణారనానా నా యేసయ్యా స్తోత్రార్హుడా ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ
జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఈ యొక్క 2026 సంవత్సరంలో ఈ మార్చి మాసం 29వ తారీఖున ఈ యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నాయన తిరిగి ఈ యొక్క దేవాలయం ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చినందుకు స్తోత్రాలు. ఈ విధంగా నాయన మీ నామాన్ని మహిమపరచడానికి మా సంఘంలో పెద్దవారు, యవన బిడ్డలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది మీ యొక్క రాకడ మరలా రానయ్యున్నదని తెలియచేయడానికి వార్తనైనా మీరు మా ద్వారా మీరు ప్రకటింప చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరికో లేని భాగ్యము, ధన్యత మాకు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించినందుకే కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు ప్రభా సాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలను అందరినీ కూడా మీరే ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని యేసు నామన ప్రార్థన చేశాడు, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రభు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచుతివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచుతివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం
వాళ్ళ కుటుంబంలో ఏదైనా షోలు ఉంటే తీసుకెళ్ళేసి పాస్ట్ గారు వాక్యం చెప్పబోతుండగా మేము వినేటట్టు మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్టు మీరే సహాయం దయచేసి నీకే వందనాలయ్యా. ఆమేన్. శివానికి వేలాది స్థితులు స్తోత్రం ప్రభా. ఎలా మాట్లాడారు బాగా జరిపించినందుకు మీకే వేలాది స్థితులు స్తోత్రం ప్రభా. భాషని భాషలని మీరే దీవించి ఆశ్రయించండి ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఏ అపాయం రాకుండా మీరే దయచేయండి ప్రభా. పిల్లలందరూ రోజు సండే స్కూల్కి వచ్చేటట్టు దయచేయండి ప్రభా. మేమందరం వచ్చేటట్టు డైలీ ఏ రోజు ఆబ్సెంట్ పెట్టకుండా మీరే దయచేయండి ప్రభా. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి, సర్వకృపానిధి గల మా యేసయ్య, ఈ ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ ఉచితమైన కృప చేత ఈ యొక్క దినాన మీ సన్నిధానాలు మేమందరం కూడా చేరి ఈ మాటల ద్వారా ఆరాధనలో మీరే మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డను, చిన్న బిడ్డలను సిద్ధపరిచి పంపించిన తల్లిదండ్రులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మాటల ద్వారా ఈ యొక్క ఆరాధనకు తోడుకొచ్చిన పెద్దవారందరిని బట్టి నీకు వందనాలు. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలందరినీ బట్టి నేను సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంతగా మా బిడ్డలను ప్రభా, విస్తారమైన మా బిడ్డలను, చిన్న బిడ్డలని సండే స్కూల్కి మీరు ఏర్పాటు చేసినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు. మా చిన్న బిడ్డలందరికీ మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని బట్టి నీకు వందనాలు. మా బిడ్డలు ఎక్కడ నీరసిల్లిపోకుండా, సమస్యలిపోకుండా మీరే మా బిడ్డలకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును మీరు అనుగ్రహించి ప్రతి వీధిలో ప్రభా మీ నామాన్ని స్తుతించేటట్లు, ఘనపరిచేటట్లు మా చిన్నపిల్లలకు, పెద్దలకు అందరికీ మీరు ఇచ్చిన మంచి స్వరాలను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి నైనా వసంతరావు తన యొక్క మరి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ఈ వీడియో కార్యక్రమాన్ని చేసిన నీ ప్రియకుమారి యేసుపాదాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా సంఘంలోని డెలిగేట్స్, పిసిసి నంబర్లు, మరి పంచాయతీదారులు, అదేవిధంగా తల్లులు, మరి పెద్దవారిని అందరినీ కూడా మీరు సిద్ధపరిచి ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొములు పొందే భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహించి జయకరంగా, ఇంత ఘనముగా, ఇంత గొప్పగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నియమించి కూడా నీ రుణాన్ని తీర్చలేము. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు సిగ్గుపడకుండా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా తలెత్తుకొని తిరగగలిగే ధైర్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే కూడా స్తోత్రాలు. ఇంకా రాలేక మా పెద్దవారు ఎందరైతే ఉన్నారో వారందరినీ నీ చిత్తమైతే ఈ ఆరాధనలోనికి తొడుగు రమ్మని మీ నాన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో దేవా మా బిడ్డలకు మీరు సిద్ధపరిచిన అల్పాహారాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా కలుగు చేసి మీదే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని నజరుడైన యేసు నామమున ప్రార్థన చేశాడు, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చగాక. మానవ ఆహారం నేను మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన నా ప్రకారము మా అపరాధములను మీరు క్షమించము. శోధనపై మా దృష్టి నుంచి మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ప్రభు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. పెద్దోళ్ళు ఎవరైనా పలహారం తీసుకోకపోతే తీసుకున్న వాళ్ళు కాదు. ఒక్కసారి పలహారం, రెండోసారి ఇది రాలే అయ్యా ఇంకా పలహారం తీసుకో.